మరి దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలను బట్టి మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒకరు అబ్రహాము, రెండో వారు శారా. వీరు ఒక జంట, దేవుడి చేత జతపరచబడిన జంట. ఈరోజు మన అంశము జంట. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కొన్ని జంటలు కనబడతారు, అంటే భార్యాభర్తలు. మరి వారి నుండి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారిలో ప్రత్యేకముగా మనం ఎక్కువ సమయము మనము తెలుసుకోవలసిన వారు, మాట్లాడుకునేవారు అబ్రహాము, శారా. ఆది తల్లిదండ్రులుగా, విశ్వాస తల్లిదండ్రులుగా వారు పిలువబడుతూ ఉన్నారు. అయితే వీరి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వీరి నుండి మనము ఏమి నేర్చుకోవాలి అని కనుక మనం చూసినట్లయితే, వీరు నీతి కలిగిన జంట. ఎవరంట? నీతి కలిగిన జంట. నీతిగా జీవించిన వారుగా వీరు కనబడుతూ ఉన్నారు. మరి అబ్రహాము, శారా మాట తప్పని వారుగా కనబడుతూ ఉన్నారు. మరి ఈ దినము ఒక మాటను మనం చదువుకున్నాం. చూడండి, దేవుని వాక్యం చదువుదాము. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇంకా 4వ వచనంలో 2వ మాట చూస్తే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట నష్టము కలిగిన ఏం తప్పడంట అంటే వీరు మాట తప్పని వారు. అబ్రహాము, శారా నీతిమంతులు నష్టము కలిగిన ఏం తప్పరంట? మాట తప్పరు. మరి అబ్రహాముకు నష్టము కలిగిన మాట తప్పలేదు. మనం బైబిల్ గ్రంథములో చూసినట్లయితే అబ్రహాము, లోతు కలిసి జీవించారు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి, ఒకానొక సందర్భం వచ్చేసరికి వారు కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిపోయింది వాళ్ళకి. ఎవరికి? అబ్రహాముకు, లోతుకు. అయితే అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, నీకు ఎటు ఇష్టమో అటు వెళ్ళు. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తా, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకు వెళ్తా అన్నాడు. కానీ ఈ యొక్క లోతు చక్కని ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. మంచి ప్రదేశం, పచ్చగా నీళ్లతోనూ సమృద్ధిగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు లోతు. నేను ఆ ప్రాంతానికి వెళ్తాను అంటే సరే అన్నాడు. కానీ మాట తప్పలేదు అబ్రహాం. నువ్వే అటు వెళ్తే మరి నా పరిస్థితి ఏంటి? నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? నా పశువులకి మాకు ఆహారం ఎక్కడ దొరికిద్ది? ఆహారం ఉన్న ప్రాంతం అంతా నువ్వు ఎన్నిక చేసుకుంటున్నావు కదా, మరి ఎలాగా కుదరదో, అది ఇద్దరికి శిరసాహం అన్నట్లుగా కూడా అబ్రహాం మాట్లాడాల. సరే నువ్వు వెళ్ళు అని లోతుకి ఆ ప్రాంతాన్ని ఇచ్చి నీరు లేని ఎడారి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నాడు అబ్రహాం.
అందుకే బైబిల్లో చూస్తే అబ్రహాము చాలా చోట్ల బావులు తవ్వించాడు. చాలా చోట్ల బావులు తవ్వించాడు నీళ్ళ కోసం. అయితే ఈ యొక్క లోతు విషయంలో అతను మాట తప్పలేదు. అలాగే శారా విషయానికి కూడా వస్తే శారా కూడా మాట తప్పలేదు. ఎక్కడంటే నీవు నా చెల్లివి అని అబ్రహాము చెప్పినప్పుడు ఒక సందర్భాన్ని బట్టి, తన ప్రాణాల మీదకు వస్తుందన్న సందర్భాన్ని బట్టి ఆయన చెప్పడం జరిగింది. మరి శారాకు కూడా తెలుసు, అలా చెబితే వేరొకరు నన్ను తీసుకువెళ్తారు, వేరొకరు నన్ను మరి తమ భార్యగా చేసుకుంటారు. అది శారాకు నష్టము, కష్టం. అయినా సరే తన భర్తకి ఇచ్చిన మాట తప్పలేదు. కనుక ఈ విధంగా ఇంకా అనేక సందర్భాల్లో చూసినట్లయితే వీరు నీతి కలిగిన జంటగా ఉన్నారు, మాట తప్పని వారుగా. ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా మనము కూడా మన బిడ్డల ఎదుట ఎలా ఉండాలంటే మాట తప్పని వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? మాట తప్పని వారుగా. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులనే చూస్తారు. ఎన్ని మాటలు ఇచ్చి నువ్వే తప్పుకుంటున్నావో నీ నుండి వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారు. ఎలాంటి నువ్వు నేర్పిస్తున్నావు వారికి, వారి జీవితాల్లో కూడా అవే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు నీతిగా ఉన్న జంటగా, భార్యాభర్తలుగా మనము మన బిడ్డల ఎదుట కనబడాలి. కనుక అబ్రహాము శారా నీతి కలిగిన జంట, మాట తప్పని జంట. ఈరోజు అలాగా మనం కనబడాలి. ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ఒక వ్యక్తి తన పిల్లోడిని తీసుకొని ఓ ప్రాంతానికి వెళ్ళారు, ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అయితే ఆ ఎగ్జిబిషన్లో తీసుకువెళ్ళిన చోట ఒక బోర్డు పెట్టారు, ఇక్కడ 5 సంవత్సరాల లోపు పిల్లలకే లోపలికి పర్మిషను, ఎంట్రన్స్ అని. 5 సంవత్సరాల లోపు ఉంటేనే వాళ్ళని లోపలికి రాణిస్తాము అని. ఆ తండ్రి ఆ పిల్లోడికి 5 సంవత్సరాలు నిండిని. కనుక ఆ తండ్రి పిల్లోడిని తీసుకెళ్ళి, నా పిల్లోడికి 3 సంవత్సరాలు అని చెప్పి తీసుకెళ్ళాడు లోపలికి. తర్వాత ఇంకో చోటకు వెళ్ళారు. అక్కడ ఏమని రాశారంటే మరి 7 సంవత్సరాలు పైబడిన వారే లోపలికి రావాలన్నాడు. సరే, అక్కడికి ఏం చెప్పాడంటే నా పిల్లోడికి 7 సంవత్సరాలు దాటిని అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి అది చూసి వచ్చారు. ఈలోపు ఆ పిల్లోడికి అనుమానం వచ్చింది, నా వయసు 3 సంవత్సరాల 7 సంవత్సరాల. తండ్రిని అడుగుతున్నాడు, నా వయసు ఎంత? అక్కడేమో 3 అన్నావు, ఇక్కడేమో. అంటే బిడ్డలకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరు నేర్పిస్తున్నారు అంటే తల్లిదండ్రులే. నువ్వు ఎంత నీతిగా జీవిస్తున్నావో, ఎంత మాట మీద నిలబడి జీవిస్తున్నావు. నీతి అంటే మాట తప్పకుండా ఉండటమే నీతి. బైబిల్ వాక్యం అందుకే చూపించాను, కీర్తనలో 15వ అధ్యాయం. నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడం, అదే నీతి అంటే. కనుక ఇతడు చేసిన పని బిడ్డ గమనించాడు. పెద్ద అయినాక ఏం చెప్తాడు వాడు? నువ్వు వాడినే కొట్టుకాడికి పంపించావు అనుకో, ఏమన్నా కొనుక్కురా తీసుకురారా అంటే అది 5 రూపాయలదైనా 10 రూపాయలు అని చెప్తాడు నీతో. నువ్వే నేర్పించావు వాడికి. ఒకవేళ 10 రూపాయల వస్తువు కొనమన్నా 3 రూపాయలది కొనుక్కొస్తాడు. అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల నుండే. కనుక బైబిల్లో అబ్రహాము శారా నీతి కలిగిన జంటగా, మాట తప్పని జంటగా మనం కనబడుతున్నారు. ఈరోజు చిన్నప్పుడు నుండే పిల్లల విషయంలో
మనం చేసినవే. అందుకే బైబిల్లో అంటాం కదా, వాక్యం ఎప్పుడు చదువుతాం. మనం ఏది విత్తుతున్నామో అదే కోస్తాం, వేరొక పంట మనము కోయం. కనుక బిడ్డల పక్షమున, బిడ్డల విషయంలో తల్లిదండ్రులుగా మనం చేసినదే మనం చూస్తాం, వేరొకటి చూడం. ఇంకా రెండో జంటను కూడా మనం చూద్దాం. రెండో జంట ఆదాము అవ్వలు. ఎవరు? మరి వీరు ఎవరంటే పరిశుద్ధమైన జంట. ఎవరు? బైబిల్లో చూస్తే పరిశుద్ధమైన జంట ఎవరంటే ఆదాము అవ్వలే. పండు తినకముందు, పాపము తెలియకముందు ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించారో, అటువంటి జీవితాన్ని మరలా భూమి మీద ఎవరు లేరు, కలిగి ఉండలేదు. ఆదాము అవ్వలు పండు తినకముందు, పాపము తెలియకముందు వారి జీవితము పరిశుద్ధమైన జీవితం. దిగంబరులుగా ఉన్న వారి దిగంబరత్వం తెలియలేదు, వారు వేరొక ఆలోచనే వారికి లేదు, అంత పరిశుద్ధంగా జీవించారు. ఈరోజు రెండోది, పిల్లలకు మనం నేర్పించవలసినది పరిశుద్ధత. ఏమి నేర్పించాలి? పరిశుద్ధత నేర్పించాలి. నీవు ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావో నీ జీవితాన్ని చూసే వాళ్ళు ఆ పరిశుద్ధత నేర్చుకుంటారు. నువ్వు ఎంత పవిత్రంగా జీవిస్తున్నావో ఆ జీవితాన్ని చూసి ఆ పవిత్రతను నేర్చుకుంటారు. ఈరోజు తల్లిగా, తండ్రిగా మన బిడ్డల విషయంలో మనమే వారికి మొదట గురువులము. తల్లిదండ్రులే మొదటి గురువులు. కనుక తల్లిదండ్రుల ద్వారానే బిడ్డలు వీటన్నిటినీ నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు కొంతమంది అనుకోవచ్చు, నేను ఎలాగ జీవించినా పర్లేదు, నేను ఎలాగ బ్రతికినా పర్లేదు, నా బిడ్డలను పెద్దోళ్ళు చేసేయాలి. ఉన్న ఆ జీవితము, ఆ ప్రభావము నీ బిడ్డల మీద పడిద్ది, ఖచ్చితంగా పడిద్ది. ఒక వ్యక్తి వ్యభిచారం చేసి ఆస్తిని సంపాదించి కూడబెడితే దాని ప్రభావం బిడ్డల మీద పడదా? వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు చేసినది తమ బిడ్డల మీద 3-4 తరాల వరకు ఉంటుంది. ఆ పాపము శాపములాగా ఉంటుంది. ఈరోజు నీ పరిశుద్ధతే నీ బిడ్డల మీద ప్రభావం చూపించింది. నువ్వెంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఎంత పవిత్రంగా జీవిస్తున్నావు, అట్టి జీవితము నీ బిడ్డలకి కనబరచాలి, చూపించాలి. మన పరిశుద్ధతను చూపించాలి, పవిత్రతను చూపించాలి పిల్లలకి. రోజు ఎంతమంది లోకంలో చూస్తే ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. వీటితో పని లేదు. డబ్బు సంపాదించామా, ఆస్తి కూడబెట్టామా, లేకపోతే ఇంకోటి పిల్లలకి ఇచ్చామా అని చూస్తున్నారు. కానీ అయ్యో, పరిశుద్ధతని ఇచ్చానా నా పిల్లలకి, నీతి కలిగిన జీవితాన్ని ఇచ్చానా నేను, ఇవి చూడట్లేదు ఈ లోకం. రేపు వాడు కూడా ఏంటి, ఇదే ఆలోచన, ఎలా బ్రతికినా పర్లేదు, మా నాన్న ఇంత సంపాదించాడు, నేను దాన్ని ఇంకా రెట్టింపు చేయాలి. ఇక పరిశుద్ధమైన జీవితంతో పని లేదు. ఎంత అపవిత్రంగా అయినా, అన్యాయంగా అయినా జీవించాలి, సంపాదించాలి. బైబిల్ చెబుతుంది అది నిలబడదంట. అది నిలబడదండి. ఇందాడు చదివాం, విస్తారమైన ధనం కన్నా నీతితో కూడిన కొంచెము చాలన్నాడు. విస్తారంగా నువ్వు అక్రమంగా, అన్యాయంగా సంపాదించడం కన్నా నీతిగా, పరిశుద్ధంగా నువ్వు సంపాదించింది కొంచెమైనా చాలు. కనుక ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఏదో ఒకటి చేసి ఏదో అందలం ఎక్కేద్దాం అనుకుంటే తర్వాత అమాంతంగా పాతాళానికి పడిపోతాం. కనుక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కనబరచాలి, దానిని మన బిడ్డలకు అలవరచాలి. అది మనల్ని చూసే నేర్చుకుంటారు, ఈ జంట పరిశుద్ధమైన జంట.
ఇంకా మూడవ జంట ఇస్సాకు రెబ్కా. ఎవరు? ఇస్సాకు రెబ్కా. మరి వీరెవరు అంటే విధేయత కలిగిన జంట. ఎవరు? విధేయత అంటే తగ్గింపు కలిగిన జీవితం కలిగిన వారు, లోబడే జీవితాన్ని కలిగిన వారు. కనుక అటువంటి జంట ఎవరన్నా ఉన్నారు అంటే ఇస్సాకు రెబ్కాలు. ఎంత విధేయత అంటే లోబడి జీవించారు. తల్లిదండ్రులకు, అత్తమామలకు, దేవునికి అంతగా విధేయత చూపించింది ఎవరన్నా అంటే ఈ యొక్క రెబ్కా, ఇస్సాకు రెబ్కాలే. ఈరోజు నీవు నీ భర్త పట్ల ఎంత విధేయత చూపిస్తున్నావో, ఎంత లోబడుతున్నావో దానిని నీ బిడ్డలు చూస్తారు. బైబిల్ చెబుతుంది కదా, భార్యలారా మీ భర్తలకు లోబడముందా? నీ భర్త మీద పెత్తనం చేయమని ఉందా? భార్య భర్తకు విధేయత చూపించాలి, లోబడాలి. అప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలు లోబడతారు, విధేయత చూపిస్తారు. ఈరోజు బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నాం మనం? ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నాం? అలాగే ఒక భార్య భర్తలు ఉన్నారు, చక్కగా పెళ్ళయింది, వారి జీవితం అన్యోన్యంగా ఉంది, కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇక వాళ్ళ మధ్య గొడవలు రావడం మొదలెట్టినాయి. గొడవలు వస్తున్నాయి. ఏంటి దానికి కారణం అంటే అన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు, సంతానం లేరు. దీని విషయంలో తరచు ఇద్దరి మధ్య గొడవలు. అలాగా ఇంకొక సందర్భంలో ఏం జరిగింది అంటే ఇతను వేరొక కాపురం పెట్టేసాడు, ఇంకొక ఆవిడ్ని దగ్గర తీసుకున్నాడు. ఈ విషయం ఈవిడ తెలిసి ఇంకా గొడవ పడటం మొదలెట్టింది. ప్రతిరోజు రొదనే ఇంట్లో. సరే ఇది ఇలాగ ఉంటే ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆఖరికి ఆవిడ్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంకెలా ఉంటుంది? ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఈవిడ ఏం చేసిందంటే ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు గొడవపడి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. భర్తగా ఏదో వచ్చింది, అమ్మో ఇది వెళ్ళిపోతుంది పరిగెత్తుకొని, అసలే కోపం ఎక్కువ, ఏం చేసుకుంటుందో, మళ్ళీ తర్వాత నా మీద పడిద్ది అని ఇతను కూడా వెనకాల పరిగెత్తాడు. ఈవిడ వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళిందంట. దేవుని మందిరంలోనికి వెళ్ళి తన మర్రంతా కన్నీటితో దేవుడి దగ్గర చెప్పుకుంటుంది. దేవుని స్తోత్ర. దేవుని దగ్గర కార్చిన కన్నీరుకి విలువ ఉంటుంది, ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఎవరు కార్చినా సరే, నువ్వైనా నేనైనా, నువ్వు కార్చిన కన్నీటి బొట్టు దేవుని యొద్ద గొప్ప ప్రభావాన్ని తీసుకొస్తుంది. దేవుణ్ణి కూర్చొనివ్వదు అక్కడ. నీ కన్నీరు ఏం చేస్తుందంటే దేవుణ్ణి అక్కడ, ఎందుకంటే నీ కన్నీరు తుడవాలి ఆయన. అందుకే నీ ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు అని రాయబడి ఉంది. మన కార్చిన ప్రతి కన్నీటికి దేవుని యొద్ద విలువ ఉంది. ఇప్పుడు కార్చింది, కన్నీరు కార్చి ఏడ్చేసి కన్నీరు రావట్లే, అయిపోయింది. అయిపోయిన తర్వాత మూలుగుతుందంట. ఏం చేస్తుంది? ఈలోపు దైవజనుడు వచ్చాడు, చూశాడు. ఏంటమ్మా, ఏంటి ఉలుకు లేదు పలుకు లేదు, మూలుగుతుంది, ఏమన్నా మందు దాగి వచ్చిందా అని అన్నాడు. లేదయ్యా, నా బాధ ఇది, ఇలాంటిది నా పరిస్థితి, ఇలా జరిగింది నా విషయంలో, అందుకే దేవుడిని అడుగుతున్నాను నాకు సంతానం ఇమ్మని. ఒక కుమారుని ఇమ్మను, ఇస్తే అతన్ని మరలా దేవునికి ఇచ్చేస్తా. ఈ గొడ్డుమూతనం నాకు ఉండకూడదు, ఇది పోవాలి, ఈ బాధ నేను పడలేను అని దేవుని దగ్గర, ఆ యొక్క యాజకుని దగ్గర చెప్తే యాజకుడు అన్నాడు, మరలా నీకు కుమారుడు పుడతాడు, మరుసటి ఏతకు పుడతాడు అని యాజకుడు చెప్తే, ఆ చెప్పిన సందర్భాన్ని బట్టి మరలా సంవత్సరానికి కుమారుడు పుట్టాడు. ఆవిడ తీసుకొచ్చింది. కుమారుడు పాడు విడిచినాక చక్కగా చిన్న చిన్న అడుగులేసి నడుస్తున్నాడు. అప్పుడే తీసుకొచ్చింది దేవుని మందిరానికి.
ఎవలయ్యా నువ్వు, ఎవలమ్మా నువ్వు అని అడిగితే పలానా పలానయ్యా, ఆ రోజు నేనే వచ్చింది, ఇలా జరిగింది, మీరు అన్నారు కదా, ఇగో కుమారుడు పుట్టాడు అని తీసుకొచ్చి ఈ దైవజనుడితో మాట్లాడుతూ ఉంటేనే ఆ పిల్లోడంట దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవుని స్తోత్రం. ఎవరు చూసి నేర్చుకున్నాడు? అయ్యగారికి వందనాలు పెట్టాలని 100 మంది ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళు బెటరు, వాళ్ళ పిల్లలు కూడా. అంటే ఈ విధేయత ఎక్కడ నీలో కనబడాలి. నువ్వు చెప్తే కొంతమంది అంటారు, అరే అయ్యగారికి వందలు చెప్పు, వాడు చెప్పడు, నేను చెప్పను. అసలు ఉంటే అలవాటు నీకుంటేనే ముందు వాడికి రావడానికి. ఆ తగ్గింపు, ఆ విధేయత నీకుంటే వాడికి వస్తుంది. నువ్వేం చెప్తావు? అరే మా అమ్మని తిట్టు, మావయ్యని తిట్టు, లేకపోతే అత్తనిట్టాను, ఇలాంటివి చెప్తాం మనం. ఆడు అవి నేర్చుకుంటాడు. అయ్యగారికి వందనాలు చెప్తాం కానీ, పాటలు పాడటం కానీ, దేవుని స్తుతించడం కానీ ఎందుకు నేర్చుకుంటాడు? ఇవన్నీ ఎవరు? మనమే. తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు ఇలాగా. వాడు పెద్ద అయినాక కూడా అలాగే తయారవుతాడు. వాడికి వచ్చే ఆ ముద్దు ముద్దు మాటలు దేవుణ్ణి మహిమపరచడానికి మనం వాడాలి. తల్లి అంటుందంట ఆ పిల్లోడితో, అరే మీ అత్తని పిల్లలు అడుగు అంటుందంట. ఏమంటుంది? పిల్లని అడుగు. ఏమో అత్త పిల్లనివ్వా అంటున్నాడు. అడిగి పిల్లేంటో పెళ్ళేంటో తెలిసిద్దా? అంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పించేవి. ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చన్నాడు, అరే అత్తకు 3 కూతుర్లను కానీ 3 చేసుకుంటానని రా అంటున్నాడంట. ఈడేమంటాడు? అదే అంటాడు. అంటే ఏ విధేయత, ఏమి నేర్పిస్తున్నాం ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులుగా? ఎలాంటివి నేర్పిస్తున్నాం? దేవుని వాక్యం నేర్పిస్తున్నావా? దేవుని పాటలు నేర్పిస్తున్నావా? ఇలా లోబడాలరా, పెద్దల్ని ఎవరైనా గౌరవించాలని నేర్పిస్తున్నావా? ఎవరన్నా పెద్దోళ్ళు కనబడి ఒక మాట అంటే వీళ్ళు తిరిగి అంటారు, మళ్ళీ అమ్మ చెబుతాను, నన్ను ఇట్ట అందే, నేను ఇట్ట అన్నా, మంచి పని చేసావు, అది మనం నేర్పించే. రేపు నిన్న అంటది, నువ్వే నేర్పించావు కదా అనరా? పెద్దలంటే ఎవరైనా పెద్దలే, గౌరవించాలి, వాళ్ళని అలా అనకూడదమ్మా పెద్దోళ్ళు అని చెప్తున్నావా? చెప్పట్లే ఈరోజు. రేపు అదే, అందుకే నువ్వు ఇత్తావు కదా, ఇప్పుడు రేపు అదే కోస్తావు. మూడోది విధేయత కలిగిన జంట. ఎవరు? ఇస్సాకు రెబ్కాలు విధేయత కలిగిన జంట. మొదటిది అబ్రహాము శారా, నీతి కలిగిన జంట. రెండోది ఆదాము అవ్వలు, పరిశుద్ధమైన జంట. మూడోది ఇస్సాకు రెబ్కాలు, విధేయత కలిగిన జంట. నాలుగోది యాకోబు రాహేలు. ఎవరు? మరి వీరే జంట అంటే ప్రేమ కలిగిన జంట. దేవుని స్తోత్రం. ఏ జంట? ప్రేమ కలిగిన జంట. చాలా ప్రేమ వారి ఇరువురి మధ్య ఉన్న ప్రేమ. అంతగా ప్రేమించాడు కనుకనే రాహేలు కోసం 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు యాకోబు. మొదటి 7 సంవత్సరాలు చేస్తే రాహేలు నిమ్మంటే మామ లేయానిచ్చి పెళ్లి చేశాడు. మరలా రాహేలు కావాలంటే మరలా 7 సంవత్సరాలు చేశాడు. అంటే 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి. అంటే అంతగా ప్రేమ కలిగిన జంట ఎవరు అంటే యాకోబు రాహేలు. ఈరోజు ప్రేమను భార్యాభర్తలు ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యంగా ఉంటారో ఆ ప్రేమను బిడ్డలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అరే మీ అక్కను చూడవా, మీ అమ్మను చూడవా, లేకపోతే మీ చెల్లిని చూడవా అంటే ఆ ప్రేమను చూపిస్తే వాళ్ళు చూసి నేర్చుకునేవాళ్ళు. నువ్వు ఎప్పుడూ నీ భర్త దగ్గర అలాంటి ప్రేమను చూపించట్లేదు. ఎప్పుడు చిరాకులు, పరాకులు, కోపాలు, ఎప్పుడు కోపగించుకోలేదు. యాకోబు రాహేలును అంత ప్రేమించాడు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఎంత ప్రలాపించాడో రాశాడు బైబిల్లో.
ఈరోజు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు నీ భర్త దగ్గర, లేదా నీ భార్య దగ్గర ఎంత ప్రేమ చూపిస్తున్నావు? ఆ ప్రేమ ఎవరు చూస్తారంటే నీ పిల్లలు చూస్తారు. అయ్యో, నేను నా అక్కని ఎంత ప్రేమించాలి, చెల్లిని ఎంత ప్రేమించాలి, నా అన్నని ఎంత ప్రేమించాలి. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఎందుకని ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఈ ప్రేమలు లేవంటే అసలు తల్లిదండ్రులు మీ మధ్య లేదు. ప్రేమలో మీ మధ్యలో ఎప్పుడు అరుపులు, కొట్లాట్లు, పోట్లాట్లే. ఇంకా వాళ్ళకేం వస్తుంది? ప్రేమ గురించి వాళ్ళకేం తెలిసిద్ది? కనుక యాకోబు రాహేలును చూసి నేర్చుకోవాల్సింది ప్రేమ. ఎంతగా భార్య భర్తను ఎంత ప్రేమించాలి, భర్త భార్యను ఎంత ప్రేమించాలి. దాన్ని బట్టి పిల్లలు వారి జీవితాల్లో ఎలాగా ప్రేమను కలిగి ఉంటారో ఆ ప్రేమను చూపించాలి. నీవే గనుక నీ భర్తను అంతగా ప్రేమిస్తే వేరొకరు వైపు చూస్తాడా? నీవే గనుక నీ భార్యను అంతగా ప్రేమిస్తే వేరొకరు వైపు చూస్తారా? ఈరోజు ఎందుకు అలా జరిగింది అంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు. ప్రేమను నువ్వు దేనితో కొనలేవు. ప్రేమ నీ హృదయములో నుండి కలగాలి. ప్రేమ తగ్గింపులో నుండి పుట్టుకొస్తుంది. ప్రేమ హెచ్చింపులో నుండి రాదండి. ప్రేమ తగ్గింపులో నుండి ప్రేమ వస్తుంది. కనుక ఎవరైతే అంత ప్రేమను చూపిస్తారో ఆ ప్రేమను పిల్లలు కూడా నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. కనుక నాలుగోది ఎవరంటే యాకోబు, రాహేలు. ఇంకా ఐదోది ఎవరంటే ఆక్సా, ఒత్నీయేలు. ఎవరు? ఒత్నీయేలు. చూడండి, వారి గురించి చదువుదాము. న్యాయాధిపతులు 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. నుండి కాలేబు కిరెస్సే పెరెస్సు పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన ఆక్సానిచ్చి పెండ్లి చేసిరని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొను గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సానిచ్చి అతనికిచ్చి పెండ్లి చేస్తాను. ఈ ఆక్సా, ఒత్నీయేలు మరి వీరి గురించి చెప్పుకోవాలంటే 15వ వచనంలో వీరు దీవెన పొందినట్లుగా అక్కడ రాశాడు. కనుక ఈ జంట ఎవరంటే దీవించబడిన జంట. ఎవరు? ఆక్సా, ఒత్నీయేలు దీవించబడ్డారు. ఈరోజు తల్లిగా తండ్రిగా నీవు దీవించబడితే నీ దీవెన బిడ్డలకు వెళ్ళిద్దా, వెళ్దా? అలాగే తల్లిగా తండ్రిగా నువ్వు శపించబడితే అది వాళ్ళు అనుభవించాలా వద్దా? ఖచ్చితంగా. కనుక ఈరోజు ఎవరి మీదకి దీవెన వస్తుంది? మరి దేవుని దీవెన ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుంది? ఎవరైతే దేవుని మాటకు లోబడి విధేయత చూపిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. నీ మాట వినేవాడికి నువ్వు రూపాయి పెట్టాలని చూస్తావు. నీ మాట వింటే వాడికి ఒక ఏదోడు కొనియాలని చూస్తావు. అంటే ఒక మానవుడిగా నీకే ఉంటే దేవునికి ఉండదా? దేవునికి అలాంటి తలంపు కలిగి ఉండడా? విననోడికి పెడతాడా ఏదన్నా? వినేవాడికే, మాట వినేవాడికే, లోబడేవాడికే. కనుక ఎవరైతే దేవునికి లోబడతారో, విధేయత చూపిస్తారో వారు ఎప్పుడూ దీవించబడతారు. ఆ దీవెన వారి పిల్లల తరాల వరకు ఉంటుందండి. దేవుని స్తోత్రం. దావీదు దీవించబడ్డాడు. దావీదు దీవెన వారందరికీ వచ్చేసింది, పిల్లలందరికీ. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే శపించబడిన వాళ్ళు కూడా ఉన్నాడు. ఆకాను శపించబడ్డాడు. పిల్లల తరం కూడా శపించబడింది. కనుక ఈరోజు నువ్వు దీవించబడే తల్లిదండ్రులుగా ఉండాలి, లోబడాలి, విధేయత చూపించాలి, మాట వినాలి. దేవునికి కావలసింది ఎవరంటే మాట వినేవారు కావాలి. మాట విననవారితో దేవునికి పని లేదో. బైబిల్లో చూడండి, మరి మాట వినిన దావీదుని దీవించాడు, మాట వినని సౌలును తిరస్కరించాడు. తర్వాత తనకున్నదంతా పోగొట్టుకున్నాడు సౌలు. కనుక ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని గ్రహించాలి.
అలాగే ఎవరు చేస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. కనుక ఈ ఆక్సా ఒత్నీయేలు దీవించబడిన జంట, దీవెనలు అందుకున్నారు. ఈరోజు తల్లిగా తండ్రిగా నీవు దేవుని ద్వారా నువ్వు దీవించబడేటట్టుగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, నీ ముసలిదాన్ని నాకెందుకు ఇక దీవెన, దేవుడు దీవిస్తే నాకేంటి ఉపయోగం వస్తుంది? నీ పిల్లల తరాలు దీవించబడతాయి. నువ్వు ఒకవేళ వారికి ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఐశ్వర్యం ఇవ్వకపోవచ్చు, నువ్వు సంపాదించి ఏది కూడబెట్టకపోవచ్చు, కానీ దేవుని దీవెన ఆశీర్వాదం కూడబెట్టు. అది వాళ్ళు పిల్లల తరాల వరకు ఉంటుంది. ఎలాగ వస్తుందంటే దేవుని మాట వినటాన్ని బట్టి ఆ దీవెన ఆశీర్వాదం అనేది వస్తుంది. కనుక వీళ్ళు దీవెన కలిగిన జంట. ఇంకా ఆరోదిగా జకర్యా ఎలిజబెత్తు. జకర్యా ఎలిజబెత్తు. మరి వీరు ఎవరు అంటే సకల ఆజ్ఞలను పాటించిన జంట. ఎవరు? మరి ఎవరు ఈ జకర్యా అంటే యాజకుడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు వీరిరువురు. సకల ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించారు వీళ్ళు. ఎలాగ నడుచుకోవాలో నడిచి చూపించాడు. కుమారుడు కూడా అలాగే ఉన్నాడా లేదా? యోహాను కూడా అలాగే నడిచాడు. అన్ని విషయాలలో అతడు అలాగే నడుచుకున్నాడు. అందుకే యేసు ప్రభువాడు అంటారు, స్త్రీలు కనిన వారిలో ఇలాంటి వాడు మరొకడు పుట్టలేదన్నాడు. దేవుడే అంతగా మెచ్చుకునే స్థితిలో అతని జీవితం ఉందంటే తల్లిదండ్రులను బట్టే. ఈ తల్లిదండ్రులు అంత భక్తిగా జీవించారు, అంత నిష్టగా జీవించారు. మరి ఆ రోజుల్లో యాజకత్వం చేయటం అంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఈరోజు తాగుబోతాడు కూడా వచ్చి దేవుని వాక్యం చెబుతున్నాడు, తిరుగుబోతోళ్ళు కూడా చెబుతున్నారు, లంచగొండులు కూడా చెబుతున్నారు. కానీ ఆ రోజుల్లో యాజకత్వం చేసేవాడు చిన్న తప్పు చేసి దేవుని మందిరములో బలిపీఠం ఎక్కితే అక్కడే చేస్తాడు. దేవుని ఉగ్రత అంత భయంకరంగా వచ్చేది. అలాంటి దినాల్లో జీవించినటువంటి వారి జకర్యా ఎలిజబెత్తులు. మరి వీరు దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకత్వం చేయాలి అంటే ఇతను నడుముకి తాడు కట్టి పంపించేవాళ్ళు లోపలికి. ఒకవేళ ఇతను ఏమన్నా తప్పు చేస్తే అక్కడ చచ్చిపోతాడు. వీళ్ళెవరో వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వీళ్ళెవరో తీసుకురాకూడదు కనుక ఇతను నడుముకి తాడు కట్టి పంపించేవాళ్ళు. ఇతను వెళ్ళి చాలాసేపు అయింది. దేవదూత వచ్చి మాట్లాడుతుంది జకర్యాతో, ఇగో నీ కుమారుడు పుడతాడు, నీకు అతనికి యోహాను అని పేరు పెడతావు, అతడు దేవుని మార్గాన్ని సరళం చేస్తాడు, ఇగో తండ్రిల హృదయమును పిల్లల తట్టుకొని పిల్లల హృదయమును తండ్రి తట్టుకు తిప్పుతాడు, ఇతడు గొప్ప ప్రవక్త అవుతాడు అని మాటలన్నీ దేవదూత చెప్తుంది. చాలాసేపు అయిపోయింది. బయట ఉన్న జనం అనుకుంటున్నారు ఇతడు ఏదో తప్పు చేసి ఉంటాడు, చనిపోయి ఉంటాడు, ఇక లాగుదాం తాడు అనుకుంటున్నారు. అంటే అంత నిష్ఠత కలిగిన జీవితాన్ని జీవించారు ఈ యొక్క జకర్యా ఎలిజబెత్తులు ఇద్దరూ కూడా. ఈరోజు భర్త సేవ చేస్తే భార్య బలాదూరుగా తిరిగే వాళ్ళుగా ఉన్నారు చాలామంది. భార్య సేవ చేస్తే భర్త అలాగే తిరిగేవాడుగా. బైబిల్ ఏం చెబుతుందంటే కుటుంబాన్ని సరిగా ఏలనివాడు సంఘాన్ని ఎలాగ ఏలుతాడని రాశాడు. ముందు నీ కుటుంబాన్ని నువ్వు వేలు, తర్వాత సంఘాన్ని ఏలొచ్చు. కనుక వీళ్ళు సకల ఆజ్ఞలను పాటించినటువంటి జంట. ఎవరంటే జకర్యా ఎలిజబెత్తు. సకల ఆజ్ఞలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ పాటించారు వీళ్ళు, అనుసరించారు. ఇంకా ఆఖరిగా 7వ జంట మరియా యోసేపులు. దేవుని స్తోత్రం. ఎవరు? మరియా యోసేపులు. వీరు పరలోక సన్నిధిని తెచ్చిన జంట. వీరు ఎవరంటే దేవుడునే భూలోకానికి తీసుకువచ్చినటువంటి జంట. మరి వీరి ద్వారానే కదా ప్రభు భూలోకానికి వచ్చింది. కనుక వీరు పరలోక సన్నిధిని భూలోకానికి తీసుకొచ్చారు. ఇది ఎంత గొప్ప జంట. కనుక ఈ భూమి ఉన్నంత వరకు మరియమ్మ గారి గురించి కొనియాడబడాలి,
అలాగే యోసేపు గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి అంటే, ఎందుకనంటే వీరు దేవుడినే భూలోకానికి తీసుకువచ్చినటువంటి జంట. కనుక అంత గొప్ప జంట, సన్నిధి అనుభవం, ప్రార్థన అనుభవం కలిగిన వారు. వారి జీవితాన్ని గురించి మనం క్రిస్మస్ కాలంలో